అందరికీ ప్రైజ్ ద లార్డ్. హబక్కు నుండి 2వ పాఠముగా దేవుడు పరిశుద్ధుడు అని ఒప్పుకుంటున్న హబక్కుకు ఏమంటున్నాడండి? దేవుడు పరిశుద్ధుడని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణమునందుము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. దేవునిని ప్రశ్నలతో ముంచెత్తిన హబక్కుకు ఏమంటున్నాడు? నా పరిశుద్ధ దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు, అని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనిషిగా పుట్టినటువంటి వాడు ఎంత జ్ఞాని అయినా, ఎంత మేధావి అయినా, ప్రశ్నించే వ్యక్తి అయినా పరిశుద్ధుడు కాలేడు. పరిశుద్ధుడు అయిపోతాడండి దేవుణ్ణి ప్రశ్నిస్తే? సేవకులను ప్రశ్నిస్తే, నాకు జ్ఞానం ఉంది కదా, నేను మేధావిని కదా, నేను అడిగితే ఆయన జవాబు చెప్పలేడు అని నీవు అనుకుంటావు. కానీ ఆ వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడా? ప్రశ్నించిన వ్యక్తి కాలేడు. అది గుర్తించిన హబక్కుకు నా పరిశుద్ధ దేవా అని ప్రార్థిస్తున్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా జీవించి ఆయన పరిశుద్ధులని నిరూపించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు మనలో నుండి ఆ పరిశుద్ధమైన దేవుడు కనబడుతూ ఉంటాడు. ఆ విధంగా నీవు దేవుణ్ణి ఇతరులకు చూయించవచ్చు. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆయన పరిశుద్ధుడని నీవు చూయించాలంటే నీలో పరిశుద్ధమైన జీవితం ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.